to 1 Corinthians. దయచేసి మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11th chapter, 11వ అధ్యాయము 28th verse. 28వ వచనం. We will also read 26, 27, 28. 26, 27, 28 వచనాలు చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and blood of the Lord. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. Shall we pray? ప్రార్థించుకుందాం. Loving Father, we thank thee and praise thee for this privilege you gave us to worship your holy name. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామాన్ని మేము ఆరాధించినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. What a great God we have. ఎంత గొప్ప దేవుని మేము కలిగినాం What అయ్యా. a wonderful shepherd we have. ఎంత అద్భుతకరమైన కాపరిని మేము కలిగినాం God తండ్రి. who meets all our needs. మా అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడు. God who restores when we fall. పడిపోయినప్పుడు తిరిగి సమకూర్చేవాడు. God who restores us when we are sick. మేము అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు సమకూర్చే దేవుడు. God who gives us righteousness. నీతిని అనుగ్రహించే దేవుడు. What a great God we have. ఎంత గొప్ప దేవుని మేము కలిగినాం Lord, తండ్రి. what can we offer thee for all these good things that you have done unto us? ప్రభువా, మా పక్షంగా మీరు చేసి వచ్చిన ఈ యొక్క మంచి విషయాలన్నిటికీ బదులుగా మేమేమి మీకు అర్పించగలము? We offer thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ, and we look to thee for thy grace this afternoon hour. ప్రభా, వీటన్నిటి నిమిత్తమై మా యొక్క స్తుతి ఆరాధనని మా ప్రభువైన యేసు వారికి అప్పగిస్తూ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ వైపే చూస్తున్నాం. We look to thee, Lord, for thy grace that we may be able to examine ourselves in the light of your word. ప్రభా, మీ యొక్క లేఖనం భాగాల యొక్క వెలుగులో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా మీ వైపు చూస్తున్నాం. And thereby, Lord, we may be able to take part in the Lord's table in a worthy way. తద్వారా ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో మేము పాల్పొందినట్లు సహాయం చేయండి. Thereby we may be a blessing to ourselves and to others. ప్రభా, మాకు మాత్రమే కాదు ఇతరులకు కూడా మేము ఆశీర్వాద కారణంగా ఉన్నట్లు సహాయం చేయండి. Loving Father, do thou bless us towards this end. ప్రభా, చివరి వరకు మమ్మల్ని ఆశీర్వదిస్తురండి. Loving Father, do thou speak to us from your portions today. ప్రభా, మీ యొక్క భాగాల్లో నుంచి లేఖన భాగాల నుంచి మీరు మాతో మాట్లాడుతురండి. And feed us and Lord satisfy us. ప్రభా, మీరే మాకు ఆహారం అందించి తృప్తి పరచమని Give us ప్రార్థిస్తున్నాం. grace that we may be able to see the Lord prompting to us what we need to do. ప్రభా, ఏదైతే మేము చేయవలసిన వారంగా ఉంటున్నామో అది చేయడానికి ప్రభు మమ్మల్ని ప్రోత్సాహపరచిన ప్రభుని మేము చూడగలిగినట్లు సహాయం చేయండి. Lord, we may be able to experience open heavens. ప్రభా, తెరవబడిన ఆకాశం మేము అనుభవపూర్వకంగా చూడగలిగినట్లు సహాయం We చేయండి. may be able to experience our Lord in a new way. నూతనమైన విధానంలో మా ప్రభుని మేము తెలుసుకొనగలిగినట్లు సహాయం చేయండి. Lord, thereby we may be able to live glorious, worthy, victorious lives in this world. తద్వారా మేము మీ నామాని కొరకు ఈ లోకంలో యోగ్యముగా ప్రభా మరి విజయవంతమైన జీవితం, మహిమాకరమైన జీవితాన్ని మేము జీవించగలిగినట్లు సహాయం చేయండి. Lord, we commit everything into your loving hands, and we ask this prayer in the blessed name of our Lord and Savior Jesus Christ. సమస్తమును మీ హస్తగతాలు చేసుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. బైబిల్ గ్రంథంలో చూస్తే రకరకాల బలి అర్పణలు కనబడుతూ ఉంటాయి. The sacraments are only for saved people. అవన్నీ కూడా చూస్తే ఎవరైతే రక్షించబడుతూ వచ్చారో అట్టి వారి గురించి మాత్రమే కనబడుతూ ఉంటాయి అవి. One of the sacrament is baptism. ఇంకొకటి మనకు కనబడేది ఏంటంటే అట్లా ఆ కార్యక్రమాల్లో ఒకటి బాప్తిసం అనేది కూడా మనకు కనబడుతుంది. The second sacrament which we have is the Lord's table. రెండవదిగా సూచనగా మనకి ప్రభు యొక్క బల్ల కూడా చిహ్నంగా కనబడుతూ ఉంటుంది. In my life I had experience of being a Roman Catholic. నా జీవితంలో అది వరకు వెను చరిత్ర చూసుకుంటే రోమన్ క్యాథలిక్ కలిగి ఉన్న అనుభవాన్ని కూడా నేను కలిగినాను. Then I was in CSI church for very long time. తర్వాత సిఎస్ఐ చర్చిలో కూడా చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్నప్పుడు And then I came into the fellowship of the believers. ఆ తర్వాత నేను విశ్వాసుల యొక్క సహవాసంలోనికి అప్పుడు వచ్చాను. And then I also have knowledge of many great churches where the word of God is preached in all purity and strength. అంతేకాకుండా అనేకమైన సంఘాల్లో ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం బహుబలంగా పరిచర్య చేయబడతా ఉంటుందో ఆ సంఘాలకు కూడా వెళుతూ వచ్చాను. But nowhere you will find such an order. అయితే ఎక్కడ కూడా మరెక్కడ కూడా ఇటువంటి క్రమం అనేది మనకు కనబడదు.
here we come on the Lord's day and we worship the Lord. మనమైతే ఇక్కడైతే ప్రభు దినాన ప్రభు దగ్గరికి సన్నిధానంలోకి చేరుకొని ఈ రీతిగా మనము ఆయన ఆరాధిస్తూ వస్తాం. We sing and we worship the Lord. స్తుతిస్తాం, ప్రభుని ఆరాధిస్తాం, పాటలు పాడుతూ ఆడతాం, వ్యక్తిగతంగా ఆరాధన చేస్తాం. Then we worship the Lord individually. వ్యక్తిగతంగా కూడా మనం మన నోరు తెరిచి ప్రభుని ఆరాధిస్తాం. We worship the Lord in spirit and in truth. ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం. And this is another occasion for us to worship the Lord in holiness and truth. అయితే ఇప్పుడు మనకు అనుగ్రహించబడుతున్న అవకాశం ఏంటంటే పరిశుద్ధాత్మతోను అంటే పవిత్రతతోను సత్యముతోను ప్రభువును ఆరాధించే మరొక తరుణం ఇది. And that is how we need to take part in the Lord's table. ఆ రీతిగా మనం బలలో పాల్పొందాలి. The word of God clearly gives us instructions as to who should take part. ఎవరు ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి అర్హులు అన్నదానికి వాక్యంలో మరి నిర్దేశకాలు ఇవ్వబడతా వచ్చాయి. If you turn with me your Bibles to the book of Genesis, ఆదికాండం చూస్తే 14th chapter, 14వ అధ్యాయంలో we don't have much time to go through all the things. అన్ని విషయాలు చూసుకోవడానికి సమయం లేదు, కానీ Here we see Abraham. అబ్రహాం మనకి ఇక్కడ కనబడుతున్నాడు. And one more thing what we need to understand is where do we find the first mention of bread and wine in the Bible? మరొక విషయము బైబిల్ గ్రంథంలో బల్ల మీద ఒక రొట్టె లేకపోతే పానము గురించిన సందర్భం మొట్టమొదట మనకి ఎక్కడ కనబడుతుంది? The first mention of the bread and wine is in the 14th chapter of Genesis. ఆ యొక్క మొట్టమొదటిసారి అది కనబడే ప్రదేశం ఎక్కడంటే ఆదికాండం 14వ అధ్యాయంలో. This table was established in Genesis itself. ఆదికాండంలోనే ఈ యొక్క బల్ల సిద్ధపరచబడి ఉండింది. And do you know who was the person who was serving this table? ఎవరు ఇక్కడ ఆ బలని పంచిపెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇక్కడ In the 18th verse we see Melchizedek king of Salem brought forth bread and wine. మరియు షాలెం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. And who was this Melchizedek? He was the priest of the most high God. ఎవరు ఈ మెల్కీసెదెకు? అత్యున్నతంగా హెచ్చించబడిన దేవుని యొక్క యాజకుడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. This is the first mention of bread and wine in the Holy Bible. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారి బల్లను గూర్చిన సందర్భం ఇదే. And do you know to whom he is bringing this bread and wine? ఈ యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని ఎవరికి తీసుకొస్తున్నాడు ఈయన? He is bringing this bread and wine to Abraham. అబ్రహాం దగ్గరికి రొట్టె Who ద్రాక్షరసాన్ని is తీసుకొస్తున్నాడు. Abraham? అబ్రహాం ఎవరు? Abraham symbolizes the person who has left the world and came out to be with the Lord in accordance with the command of the Lord. అబ్రహాము ఎట్లాంటి వ్యక్తి అంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొని సమస్తాన్ని లోకాన్నంతటిని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చిన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తి. Only those people who have left the world behind, followed the commandment of the Lord and came out of it are eligible to take part in the Lord's table. కాబట్టి ప్రభు యొక్క బల్లో పాలు పొందడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరయ్యానంటే ఎవరైతే లోకాన్ని వెనుక విడిచిపెట్టి ప్రభు యొక్క ఆజ్ఞను తీసుకొని ఆయన వెంబడించి ముందుకు వెళ్ళిపోతున్నారో అట్టివారే. And only those people are eligible to take part in the Lord's table. అట్టివారు మాత్రమే ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి అర్హులు. In this 14th chapter we find Abraham here as a victorious person. 14వ అధ్యాయంలో అబ్రహామును గనక గమనించి చూస్తే జయించిన వాడుగా కనబడుతున్నాడు. He fought a war and defeated 5 kings. అక్కడ 5 రాజులతోటి యుద్ధం చేసి వాళ్ళందరినీ జయించి తిరిగి వస్తున్నాడు. And when he was coming back from the battle, you find Melchizedek, going to meet him with bread and wine. యుద్ధము నుంచి తిరిగి ప్రయాణంలో వస్తున్నప్పుడు అబ్రహాముని మెల్కీసెదెకు మధ్యలో ఎదుర్కొంటున్నాడు. This table is not for defeated people, but it is for victorious people. కాబట్టి రెండవదిగా ఈ యొక్క బల చూస్తే ఓడిపోయిన వాళ్ళకి ఉన్నది కాదు, ఇది జయించిన వారి గురించి నియమించబడింది. And why do you think this Abraham has fought this wars? ఎందుకు అబ్రహాము అక్కడ యుద్ధం చేయాల్సి వచ్చిందంటారు? His brother's son Lot was taken captive. అక్కడ లోతుని వాళ్ళు చెరపట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. And in order to release Lot from that captivity, he waged a war and brought him back free. కాబట్టి ఆ చెరలో ఉన్న లోతుని మరలా తిరిగి సమకూర్చడానికి
అక్కడ యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసి లోతును సంపాదించుకొని వెనక్కి వస్తున్నాడు. Lot was a captive, లోతు చెరపట్టబడినవాడు అప్పటికి. and Abraham went and fought a war against those people who took him captive and freed him. అబ్రహాం అయితే ఎవరైతే లోతును చెరపట్టుకొని వెళ్తున్నారో ఆ రాజులందరితో పాటు యుద్ధము చేసి లోతునికి విడుదల కలగజేశాడు. And this table is for those people who fight to set captives free. కాబట్టి ఈ బల్ల కూడా ఎవరికి అంటే ఎవరైతే చెరలో ఉంటున్నారో అట్టి వారిని విడుదల చేసే వారికే ఈ బల్ల. Very sadly in our churches we miss one particular fragment of the portion which we read every week. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ప్రతి వారం మనం చదువుకునే భాగంలో నుంచి మనం ప్రతిసారి చదువుకునే భాగంలో కావలసిన ఒక భాగాన్ని మనం సర్వసాధారణంగా విస్మరిస్తూ ఉంటాం. In 11th chapter of 1 Corinthians in 26th verse we read this portion here. అక్కడ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11:26లో మనకి ఈ మాట కనబడుతుంది. As often as ye eat this bread and drink this cup, ye do shew the Lord's death till he come. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. This is the most important clause which enables us or qualifies us to take part in the Lord's table. ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన నియమం ఇలాంటిది. If you are not taking part in gospel activities, in releasing captives from their bondages, you don't have a right to take part in the Lord's table. కాబట్టి సువార్త ప్రకటన చేయటం విషయంలో తర్వాత చెరపట్టబడిన వారిని విడిపించటంలో నువ్వు పాత్ర పోషించకపోయినట్లయితే ఇందులో పాలు పొందడానికి హక్కుదారులుగా ఉండరు. Many times this aspect is totally neglected in our churches these days. ప్రస్తుత కాలం ముందున్న సమయాల్లో ప్రాముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని చాలా సందర్భాల్లో మనం తప్పిపోతుంటున్నాం. That is the reason gospel is one of the weakest and the most neglected aspect in all the churches these days. ఈ దినాల్లో అందుకని గమనించి చూసినట్లయితే సంఘాలన్నింటిలో కూడా సువార్త అన్నది బహుగా అతి తక్కువగా చూడబడుతున్నట్టుగా కనబడుతుంది. One more thing what makes us or what qualifies us to take part in the Lord's table is that we need to love those people who have harmed us or made or brought us loss. ఇంకొక విషయం ఏంటంటే ఈ బలలో పాల్పొందడానికి మనకు అర్హత కలిగించే విషయం ఏంటంటే ఎవరైతే మనకి హాని అపాయము లేకపోతే నష్టాన్ని సమకూర్చారో అట్టి వారిని కూడా ప్రేమించగలిగేటట్లు చేయడం. Here we see Lot was a person who rejected Abraham and went and then made friendship with Sodom and Gomorrah. ఇక్కడ గమనించి చూసినట్లయితే లోతు ఎలాంటి వాడు అబ్రహాముని తృణీకరించి సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళి అక్కడున్న ప్రజలను ప్రేమించినటువంటి వ్యక్తి. And when there was a disagreement between Lot and Abraham, this spiritual man Abraham, he gave the choice to Lot. అబ్రహాముకి కాపర్లకి లోతుకి మధ్యలో వివాదం వచ్చినప్పుడు అబ్రహాము లోతుకే ఏది కావాలో అది ఎన్నిక చేసుకో అని చెప్పేసి స్వేచ్ఛనిచ్చాడు. He did not exercise his authority or right or say, I am the senior, I am elder to you, I have come to this place, so therefore it becomes my right to take the choice first. కాబట్టి అట్లయితే అబ్రహాం చూసినట్లయితే తనకున్న ఆధిపత్యాన్ని అధికారాన్ని ఉపయోగించుకోలేదు. ఎందుకని తనే అక్కడికి వచ్చినవాడు, మొట్టమొదటిగా వచ్చాడు, లోతు వెంబడించాడు కాబట్టి ఇదంతటికీ నాది అని చెప్పే హక్కుదారునిగా అబ్రహాం తను చూసుకోలేదు. But as a spiritual person, Abraham humbled himself and told, Lord, it is not good for us to fight. ఆత్మీయుడిగా ఆలోచించాడు అబ్రహాము. చూసి లోతు ఈ విషయంలో మనము కొట్లాడుకోవడం అవసరం లేదన్నాడు. See, the land is there before you, choose whatever you want. I will take the second, whatever you leave. నువ్వు ప్రదేశం అంతా నీ ఎదుట, నీ కళ్ళు ఎదుట ఉన్నది, నీకు ఏది కావాలో అది ఎన్నిక చేసుకో, నువ్వు విడిచిపెట్టిందా నేను తీసుకుంటాను. This is the character or a nature of a spiritual person. ఒక ఆత్మీయునికి ఉండవలసిన లక్షణం ఇది. And if you have this attitude, then you are worthy to take part in the Lord's table. ఈ వైఖరి గనుక నువ్వు కలిగి ఉంటే ప్రభు బలలో పాలు పొందడానికి అర్హుడివి, అర్హురాలివి. Most importantly, if we are not freeing the people who are in bondage, then we do not qualify to take part in the Lord's table. అతి ప్రాముఖ్యంగా చెరలో ఉన్న వారిని గనుక మనం విడిపించకపోయినట్లయితే ప్రభు బలలో పాలు పొందడానికి అర్హులము కానే కాం. If I ask you, when was the last time you shared gospel with anybody?
ఒకవేళ ఈ ప్రశ్న అడిగాను అనుకోండి, చిట్ట చివరిగా ఏ సందర్భంలో నువ్వు ఒకరికి సువార్త చెప్పి ఎన్ని రోజులైంది, లేకపోతే ఎవరికి చివరిసారి సువార్త చెప్పావని అడిగితే Many people will say, many answers. అనేక రకాలైన జవాబులు అనేక మంది దగ్గర ఉంటాయి. But is this our lifeline? మరి మన జీవన విధానం ఇలాగే ఉంటుందా? In the early church, the believers had gospel as their, daily affair. ఆదిమ దినాల్లో, ముందు దినాల్లో చూసినట్లయితే విశ్వాసులకి సువార్త అనేది వారి యొక్క దైనందిన జీవితంలో ఒక ప్రక్రియే. Every day, the Bible says, the word of God says that, every day people were added to the church. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, ప్రభు ప్రతి అనుదినము ప్రభు జనుల్ని జత చేస్తున్నాడు సంఘముతో అక్కడ. But these are the days when, people are leaving the church. అయితే ప్రస్తుత దినాలు చూస్తే ప్రజలందరూ కూడా సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. Let us examine ourselves, and if we are not, actively taking part in releasing the captives from their bondage, we need to do that activity more vigorously. అందుకని ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ చెరపట్టబడిన వారిని విడిపిస్తున్న పరిచర్లో మనం ఉన్నట్లయినప్పటికీ ఇంకా ఎక్కువగా పని కలిగిన వారిగా ఉండాలి. And another aspect which makes us qualified to take part in the Lord's table is giving God glory in all things. మరొక కోణంలో ప్రభు బలలో మనం పాలు పొందడానికి అర్హులుగా చేసే ఇంకొకటి ఏంటంటే, అన్ని విషయముల్లో సందర్భాల్లో ప్రభువుకి తనకు ఇవ్వవలసిన మహిమను ఆయనకి చెల్లించుట. In this particular portion, the kings of Sodom and Gomorrah told Abraham, you just give me the people and take all the goods. అక్కడ సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలందరూ అబ్రహాంతో ఏమంటారంటే, నీవు ప్రజలను మాకు ఇచ్చేసి మీకు వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపో అని అంటారు. So the answer what Abraham gives to these kings is something, it's a wonderful thing. అక్కడ అబ్రహాం ఇస్తున్న జవాబు రాజులకు ప్రత్యుత్తరం ఇస్తున్న విధానం చూస్తే అద్భుతంగా కనబడుతుంది. You read it in the 22nd verse. 22వ వచనంలో, And Abraham said to the king of Sodom, I have lifted up mine eyes unto the possessor of heaven and earth, that I will not take from thee thread even to a shoe latchet, and that I will not take anything that is thine, lest thou shouldest say, I have made Abraham rich. 22-23లో మనకి తెలుగులో ఉన్నాయి. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు, ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. This was the attitude of Abraham. అబ్రాము కలిగిన వైఖరిది. That was the reason why the priest of the Most High God, Melchizedek, went and met him with this bread and wine. అందుకోసమే సర్వోన్నతుడైన దేవుని యాజకుడకు మెల్కీసెదెకు అబ్రహామును రొట్టెతో ద్రాక్షారసముతో ఎదుర్కొన్నాడు. His attitude was the whole glory should go only to God. తన వైఖరంతా ఏంటంటే సర్వ మహిమ దేవునికే చెల్లాలి. And another aspect which makes us qualified to take part in the Lord's table is mentioned in 20th verse. ఇంకొక అర్హత, ప్రభు బలలో పాల్పొందడానికి మనం కలిగి ఉండాల్సిన ఇంకొక అర్హత 20వ వచనంలో చెప్పబడింది. In the last portion, and he gave him tithes of all. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. Those who sacrificially give for the Lord. ఎవరైతే మరి ఎంతో ఓర్పుతో ప్రభువుకి ఎంతో ఇస్తూ ఉంటారో ఉదార స్వభావముతో. These are the qualifications which make us eligible to take part in the Lord's table. ఈ యొక్క అర్హతలే మనకి ప్రభు బలలో పాలు పొందడానికి అర్హతలుగా చేర్చబడుతున్నాయి. Let us look into our lives and examine ourselves. Do we have these attitudes which were there in Abraham? అబ్రహాముకి ఏవైతే ఇలాంటి వైఖరులు ఏవైతే అబ్రహాము కలిగి ఉన్నాడో అట్లాంటివి మనం కలిగి ఉంటున్నామా అని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. If we are not having these attitudes which were there in this man of God, ఈ దైవజనుల్లో కలిగిన ఈ లక్షణాలు గనక మనం కలిగి ఉండకపోతే, then we need to examine ourselves and come to the Lord, and our God we know is a God who restores. అప్పుడు ఆ విషయం గనక మీకు జ్ఞాపకం వచ్చినట్లయితే మనల్ని సమకూర్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం రావాలి. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, this is nothing but this is a substance of Passover. ఇది దీనికి దేవుని యొక్క వాక్యంలో దీని గురించి ఏమని చెప్పబడుతుంది? పస్కాకి బదులుగా చెప్పబడుతున్న మాట ఇది.
The Passover was a shadow, and this is the real thing. అది వరకు చెప్పబడిన పస్కా అన్నటువంటిది ఒక నీడ ఛాయ వంటిది, ఇదైతే వాస్తవికంగా ఉన్నటువంటిది. This is the body and blood of our Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము రక్తము. And those people who are redeemed by the blood of Jesus Christ are eligible to take part in this Lord's table. ఎవరైతే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డారో అట్టి వారు ఇందులో పాలు పొందులు కలగడానికి అర్హులు. Therefore, having these attitudes which Abraham had, let us take part in the Lord's table in a worthy way. కాబట్టి అబ్రహాము కలిగిన ఈ యొక్క వైఖరులన్నీ మనం కూడా కలిగి ఉండి యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాల్పొందాం. May the Lord enable us and help us to take part in such a way. ఆ రీతిగా ప్రభు బలలో పాల్పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. There is one more portion which I want to bring to your notice. మీ యొక్క గమనంలోనికి ఇంకొక భాగాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. I want to bring before you Samson. సంసోన్ని మీ మధ్యలోనికి తీసుకొస్తున్నాను. Let's open our Bibles to the book of Judges, 13th chapter. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 13th chapter, 24th and 25th verse. 24-25 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24-25. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొరియోకును ఎష్తాయేలుకును మధ్యనున్న మహానిదానులు అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. Here we see the woman bear a son and call his name Samson. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. The name, the meaning of the name Samson means sunshine. సంసోను అన్న మాటకి ఏమని అర్థం అంటే సూర్యకిరణము. Samson was a mighty man. సంసోను చాలా బలవంతుడు. And here we see that the condition of the nation in those days was pathetic. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఆ దినాల్లో దేశ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. Everybody were doing whatever was right in their own eyes. ప్రతి వాడును వానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న దినాలవి. The word of God was very precious in those days. ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యము లేక పిలుపు వాక్కు దొరుకుట బహు అరుదు. They were all already in deep bondage and slavery. అది వరకే వారి పరిస్థితి చూసినట్లయితే ఎంతో బంధకాల్లో బానిసత్వ బతుకుల్లో ఉన్నారు. And they did not have proper food to eat also. తినటానికి సరైన ఆహారం కూడా లేని They had పరిస్థితి. no peace, absolutely. వారి జీవితాల్లో సమాధానం, దేశంలో సమాధానం అనేదే లేదు. And in those days, we see here Manoah and his wife, they had a son and they named him Samson. ఆ దినాల్లో అట్లాంటి దినాల్లో మనోహ అతని భార్యకి సంసోన్ అని కుమారుడు పుడతాడు. Though the days were very, very, barren, ఎంతో ఆ దినాలన్నీ కూడా గుడ్డుబారిన దినాలుగా ఉన్నప్పటికీ in those days when people did not follow the Lord, ప్రభు ఆ దినాల్లో ఏ ప్రజలు అసలు ఎవరు కూడా ప్రభుని వెంబడించినటువంటి వారుగా but లేనప్పటికీ these two people, Manoah and his wife, were godly people. అయితే మనోహ అతని భార్య దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనులుగా ఉన్నారు. They were people who always prayed to God. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్న వ్యక్తులుగా కనబడుతున్నారు. Though they did not have children, but they always prayed and were waiting for an answer from the Lord. వాళ్ళకి పిల్లలు లేనప్పటికీ దేవుని మీద ఆధారపడి వేచి ఉండి ప్రభు దగ్గర నుండి ఒక సమాధానం జవాబు పొందుకోవడానికి వేచి చూస్తూ వచ్చారు. And in answer to their prayers, they had a visitation from an angel. ఆ వారి యొక్క ప్రార్థనకి బహుమానంగా ఒకరోజు దేవదూత రానే వచ్చాడు. And told that they would have a son and they should name him Samson. కాబట్టి ఆయన చెప్పినది ఏంటంటే కుమారుడు నీకు పుడతాడు, అతనికి సంసోను అని నువ్వు పేరు పెట్టాలని చెప్పాడు. And the purpose with which Samson was born is mentioned here in 13th chapter. ఏ ఉద్దేశం చేత సంసోను పుడతాడు అన్న దానికి ఆ ఉద్దేశం ఏంటో 13వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. In the 5th verse we find, and he shall begin to deliver Israel out of the hand of Philistines. చివరి భాగంలో మనకుంది, దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా 5వ వచనంలో. That was the purpose with which God brought Samson into this world. ప్రభువు దేవుడు సంసోన్ని ఈ లోకములోనికి ప్రవేశపెట్టడానికి గల కారణం ఇదే. But sadly the philosophy or the policy of Samson was,
అయితే విచారకరమైన సంగతి ఏంటంటే సంసోన్ ఎట్లాంటి వైఖరి కలిగిన వాడంటే His philosophy was, it is written in 15th chapter, in the 11th verse. తన తత్వం ఎలా ఉండింది అంటే 15వ అధ్యాయము 11వ వచనములో In the last portion it says, as they did unto me, so have I done unto them. వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిననెను. The purpose of God in bringing Samson into this world was so that he could deliver the people of Israel from the bondage of Philistines. అసలు సంసోన్ని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టడానికి దేవుని ఉద్దేశం ఏంటంటే ఫిలిస్తీన్ల బానిసత్వంలో నుండి తన పిల్లల్ని ఇశ్రాయేల్ నుండి బయటికి తీసుకురావాలని అనుకుంటే, But what was his philosophy? అయితే సంసోను తన కలిగిన తత్వం ఎలా What కనబడుతుంది? they did to me, that I will do unto them. వాళ్ళు నాకేం చేస్తూ వచ్చారో అదే నేను వాళ్ళకు కూడా చేస్తాను. Many times what we do is we run away from the purposes which God has kept for us. చాలా సందర్భాల్లో మనం చేసే పని ఎలా ఉంటుందంటే ఏ ఉద్దేశం చేత అయితే దేవుడు మనకి నియమిస్తూ వచ్చినాడో దాని ఉద్దేశాల నుంచి, దేవుని ఉద్దేశాల నుంచి మనం పారిపోతూ వస్తూ ఉంటాం. There's a purpose with which God has made us, brought us here and established us here. ఒక ఉద్దేశం చేత దేవుడు మనల్ని ఇక్కడికి నడిపించి ఇక్కడ స్థిరపడేటట్లు చేశాడు. So that we may be a blessing to others and blessing to ourselves. తద్వారా మనకి మిగతా వారికి కూడా మనం ఆశీర్వాద కారణముగా ఉండటానికి. But what we do is we drift away from the purposes of God and try to establish our own purposes. అయితే మనం చేసే పని ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క మార్గాల నుంచి మనం తప్పిపోయి మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకునే వారంగా మనం అప్పుడు అయిపోతాం. God brought him so that he could fight his battles. దేవుడు ఆయన్ని చూసినట్లయితే ఆయనకు పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన తీసుకొని వస్తే, But Samson was looking to take revenge against those people who wronged him. అయితే సంసోన్ ఎలా కనబడుతున్నాడు? ఎవరైతే తనకి వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేస్తూ వచ్చారో దానికి బదులుగా ఆయన ప్రతిస్పందిస్తూ చేస్తూ వచ్చాడు. Samson started off his life as a hero. సంసోను తన యొక్క జీవితాన్ని ఒక హీరోలాగా ఆరంభించాడు. But he ended up as a zero. అయితే చిట్ట చివరికి ఏమీ లేనివాడుగా అయిపోయాడు. He was a victorious person when he began. ఆయన ఆరంభించినప్పుడు ఎంతో జయశీలుడుగా He ఆరంభించాడు. became such a victim in the end. అయితే చిట్ట చివరికి ఏమైపోయాడు? ఒక బానిసగా అయిపోతూ The వచ్చాడు. whole life of Samson looks like a life of defeat, disgrace and destruction. చూసినట్లయితే తన జీవితం అంతా చూస్తే ఓడిపోయినట్లుగా, దేవునికి నిందాస్పదం తీసుకొచ్చేవాడుగా, లేకపోతే ఎటువంటి అగౌరవప్రాయంగా అయిపోయాడు అంతా. Samson was so mighty with men, but he became so weak with women. మనుషులతో, మగవాళ్ళతో అయితే చాలా భయంకరమైన బలం కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. స్త్రీల వైపుగా చూసుకున్నట్లయితే ఎంతో బలహీనుడుగా కనపడ్డాడు. He was filled with the Spirit of God, but he was accomplishing all the works of flesh. ఆత్మపూర్ణుడుగా ఉంటూ వచ్చాడు కానీ శరీర కార్యాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. He was waging the wars or the battles of the Lord during the daytime and fulfilling carnal desires in the night time. పగటిపూటంతా దేవుని యొక్క యుద్ధాలు కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు. రాత్రిపూటంతా శరీర కార్యాలు చేసుకుంటూ The వచ్చాడు. Lord brought him to wage his wars, whereas he was indulging in wedding alliances with the enemy. ప్రభు అయితే ఆయన యుద్ధాలు చేయడానికి ఆయన తీసుకుని వస్తే ఈయనేమో శత్రువులతో పెళ్లి చేసుకోవడానికి చూసుకుంటూ వచ్చాడు. And Bible says Samson from his birth he was segregated as a Nazarite. బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, సంసోను తను పుట్టిన దగ్గర నుంచి దేవునికి ప్రత్యేకం చేయబడినవాడు, దేవుని కొరకు నాజీరుగా చేయబడ్డవాడు. And a Nazarite should be segregated or separated from the things of this world. నాజీరుగా గుర్తించబడిన వ్యక్తి ఏంటంటే ఈ లోకపు విషయాలన్నిటిలో నుంచి ప్రత్యేకపరచబడాలి. He should not drink any strong drinks. ఎటు మత్తు పదార్థం ఏది కూడా ఆయన తాగడానికి అవకాశం లేదు. He should not come in contact with dead bodies. తర్వాత మృతమైన దేహాలను కానీ మృతం అనేది ఏదైనా కూడా ముట్టుకోవడానికి And కుదరదు. a razor should not come upon his head. నెత్తి మీద మంగళ కత్తి వేయకూడదు. And this all signifies some very important things in the life of Samson. సంసోను యొక్క జీవితంలో ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలుగా ఉంటూ వచ్చాయి. When God asked Samson to be when God asked his parents that he is going to be a Nazarite, ఎప్పుడైతే దేవుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అతడు నాజీరు చేయబడినవాడు అని చెప్పినప్పుడు it means that he should be crucified to all the appetites of his flesh. దానికి అర్థం ఏంటంటే
తన శరీరకరంగా తనకి ఏదైతే ఆశలు అవన్నీ ఉంటున్నాయో వాటన్నిటికీ కూడా సిలువ వేయబడిన వాడిగా ఉండాలి. He should be crucified to his emotions, అంతేకా తన భావోద్రేకాలన్నిటికి కూడా తాను సిలువ వేయబడిన వ్యక్తిగా ఉండాలి. and also he should be crucified to his appearance. అంతేకాదు బాహ్యంగా తాను ఏ రూపంలో కనబడుతున్నాడో దానికి కూడా తను సిలువ వేయబడిన వ్యక్తిగా ఉండాలి. But contrary to all these things, Samson drifted away from the purposes of God. అయితే వీటన్నిటికీ భిన్నంగా సంసోను దేవుని యొక్క ఉద్దేశాలన్నిటిలో నుంచి దూరంగా వైదొలిగిపోయాడు. Though his name means sunshine, but he was living a life in darkness. అక్కడ చూస్తే సూర్య తేజస్సు అన్న ఆ నామకరణానికి ఉన్న అర్థం కలిగినప్పటికీ అంధకారంలో జీవిస్తూ వచ్చాడు. And in the end, we find that he was complete into darkness. చిట్ట చివరికి తన స్థితిని చూస్తే బహు అంధకారంలో వెళ్ళిపోయాడు. Here we see Samson in the beginning, in the 14th verse, in the first chapter, 14th verse, first verse, we see Samson went down to Timnath and saw a woman in Timnath of the daughters of Philistines. 14వ అధ్యాయం న్యాయాధిపతులు మొదటి వచనంలో సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను చూచెను. These eyes with which Samson saw these woman after woman, ఏ కళ్ళతో అయితే సంసోను ఒక స్త్రీ తర్వాత ఇంకొక స్త్రీని చూసుకుంటూ వెళ్తూ వచ్చాడో, you know what happened to those eyes in the end? చివరికి ఆ కళ్ళకి ఏమైంది? The enemies put hot rods into his eyes and burned his eyes. శత్రువులు ఏం చేశారు? వేడి వేడి సూదులు కళ్ళలో గుచ్చి కళ్ళు పెకిరి వేశారు. How are we using our eyes? మన నేత్రాల్ని కళ్ళని మనం ఎలా వాడుకుంటున్నాం? How are we to the purposes with which God has made us or lifted us up? ఏ ఉద్దేశాల నిమిత్తమై దేవుడు మనల్ని నియమించాడు లేవనెత్తాడో ఆ ఉద్దేశాలకి మనం ఎలాగ ప్రతిస్పందిస్తున్నాం? The word of God says a Nazarite should not drink or take any strong drinks. నాజీరుగా చేయబడిన వ్యక్తి ద్రాక్షరసం అనే కానీ మత్తు పానీయం కానీ ఏది కూడా తీసుకోవడానికి వీల్లేదు. But you see Samson going into the camps of the enemy, the Philistines, and enjoying and taking part in their parties. అయితే సంసోను ఎలా కనబడుతున్నాడు? ఆ శత్రువులైన ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పండుగలు పబ్బాల్లో అన్నిట్లో పాలు పొందుతున్నట్లు కనబడుతుంది. And in the heathen festivities, you will know that there definitely will be wine. మనకు తెలుసు అన్యుల పండుగల్లో తప్పకుండా అక్కడ మద్యం ఉంటుంది. And he ruined himself. He made a shipwreck of his life. ఆయన ఎంతగానో తన యొక్క జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటూ వచ్చాడు. He disobeyed his parents. తల్లిదండ్రులకు అవిధేయుడైపోయాడు. He defiled the purpose with which God has brought him. ఏ ఉద్దేశం చేత దేవుడు ఆయన్ని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడో ఆ ఉద్దేశాన్ని అపవిత్రపరుచుకున్నాడు. And he defiled his body. తన దేహాన్ని కూడా అపవిత్రపరుచుకున్నాడు. And then he made friendship with all the enemies. శత్రువులందరితో కూడా స్నేహం పెంచుకున్నాడు. And because of which he had such a miserable fall. అందును బట్టి దయనీయమైన పతనపు స్థితి కలిగి ఉంటూ వచ్చాడు. Here not only Samson was drifting away from the purposes of God. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాల్లో నుంచి వైదొలుగుట మాత్రమే కాదు కానీ In 15th chapter in 11th verse, if you read it, 15వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే the elders of Israel also were adding fuel to the fire in the life of Samson. సంసోను యొక్క జీవితంలో యూదా పెద్దలు కూడా ఇంకా కొంచెం నిప్పు రాజేస్తా ఉన్నారు. The elders who were there were actually supposed to encourage and help Samson fulfill the purposes which God had towards his life. అక్కడ యూదాలో ఉన్న పెద్దలు అసలు ఏం చేయాల్సి ఉండింది? ఏ ఉద్దేశం చేతనైతే దేవుడు సంసోన్ని ఈ లోకంలోకి పంపించినాడో ఆ ఉద్దేశం నిమిత్తంలో సంసోనికి ప్రోత్సాహపరచవలసింది పోయి, but instead of that what they did is they were telling, why are you doing all these things against the Philistines? ఫిలిస్తీన్కి వ్యతిరేకంగా నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావయ్యా అని అంటున్నారు. Here they say that, what is this thou hast done? Don't you know that they are rulers over us? నీకు తెలియదా ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా అని అడుగుతున్నారు. What a sad state of affairs. ఎంత దయమైన పరిస్థితి, విచారకరమైన సంగతులు ఇవి. The Lord raised him up to be a warrior against the Philistines. ప్రభు అయితే ఫిలిస్తీయుల చేతిలోంచి విడిపించడానికి ఒక యోధుడుగా ఆయన తీసుకొచ్చాడు. But here we find these elders binding Samson and handing over to his enemies. అయితే ఇక్కడ యూదా పెద్దలు ఏం చేస్తున్నారంటే సంసోన్ను బంధించి శత్రువులకు అప్పగించేవారుగా కనబడుతున్నారు.
the elders who were there, instead of being, people who encourage him and then enable him to establish the purposes of God, are in fact squandering the very purpose with which God has lifted up Samson. ఏ ఉద్దేశం చేతనైతే సంసోన్ నియమించబడ్డాడో దానికి బదులుగా ఆయనకి ప్రోత్సాహపరచడానికి బదులుగా ఏ ఉద్దేశాలనైతే దేవుడు నియమించినాడో వాటికి భిన్నంగా అక్కడున్న పెద్దలు కూడా చేస్తున్నారు. Here in the end we see Samson, we see that he has made friendship with all wicked women. చివరిలో మనం చూస్తే సంసోను ఎంత దుష్టులైన స్త్రీలందరితోటి స్నేహితుడుగా అవుతూ వచ్చాడు. And in the end we find him on the knees of Delilah. ఆ చివరి స్థితి ఎలా కనబడుతుందంటే దెలీలా యొక్క ఒడ్డులో పడుకున్నట్టుగా కనబడుతుంది. And time and again he was playing pranks with the Philistines and Delilah. In the end his life also became a prank. చాలా సందర్భాల్లో ఎగతాళితో ఆ దెలీలా ఒళ్ళు పడుకొని ఫిలిస్తీన్ల మీద ఎగతాళి చేసుకుంటూ వచ్చాడు. చివరికి తానే ఎగతాళి అయిపోయాడు. Making a joke of sin is the most heinous thing. It is similar to falling into the depths of it. పాపాన్ని గురించి ఎగతాళి చేయడం అంటే సుమారుగా దాని యొక్క అధోగతిలోకి పడిపోయినంత లెక్క. That was the thing what Samson was doing here. ఇక్కడ సంసోన్ అదే చేస్తున్నట్టు కనబడుతుంది. In the end we see that his strength was taken away. చివరిగా మనకు కనబడేది ఏంటంటే తనలో ఉన్న బలమంతా పోయింది. The sad thing is, here it is mentioned in the 16th chapter 20th verse, he wished not that the Lord has departed from him. బహు విచారకరమైన సంగతి ఇక్కడ మనకి రాయబడి ఉంది. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 20వ వచనం మనకి చివరి భాగంలో ఉంది. యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. He was still thinking the Lord is there with me. అప్పటికి ఇంకా అనుకుంటున్నాడు ఇంకా ప్రభు నాతోటే ఉన్నాడులే అని. One thing what we need to understand is the strength of Samson was not in his hair. ఒకటి విషయం మనం గమనించాలి. సంసోనుకు తనకున్న బలము తన నెత్తి మీద ఉన్న జుట్టులో కాదు. It was in the Spirit of God who was with him. అయితే ఆయనతో పాటు ఆయనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ యందు ఆ బలం ఉంటూ వచ్చింది. But the Spirit of the Lord left him and he became a destitute. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అతని నుండి విడలిపోయిందో అంతే దిక్కులేని వాడుగా అయిపోయాడు. And here we see the very person whom he loved, Delilah, what she was doing. ఇక్కడ చూస్తే ఏ స్త్రీనైతే అమితంగా ప్రేమిస్తూ వచ్చాడో ఆమె దెలీలా ఏం చేస్తుంది అక్కడ? In the 19th verse we see she began to afflict him and his strength went away from him. అక్కడ చూసినట్లయితే బాధ పెడుతూ వచ్చింది. ఆ ఒక మనిషిని పిలిపించి క్షవరం చేయించింది. 19లో బాధపరుస్తూ వచ్చింది ఆవిడ ఇంకొకరిని పిలిచి. The person whom he loved so much, ఎవరైతే బహుగా ప్రేమిస్తూ వచ్చాడో the same person started afflicting him. అదే వ్యక్తి అతన్ని బాధపరుస్తూ వచ్చింది. This is what Satan will do to everybody who follow him. ఎవరైతే సాతాను వెంబడిస్తూ ఉంటారో ప్రతి వారికి శత్రువు సాతాను చేసే పని ఇదే. There is nothing that Satan can give to any one of us. మనలో ఎవరికి కూడా సాతాను చేయనటువంటిది ఏది కూడా లేదు. Satan, he will first try to steal our soul. మొట్టమొదటిగా మన ఆత్మను దొంగిలించడానికి మన యొక్క మనసును దొంగిలించడానికి ప్రయత్నం If he is చేస్తాడు. not able to do it, then he wants to steal our life. ఒకవేళ అది చేయడం సాధ్యం కాలేదనుకోండి మన జీవితాన్ని దొంగిలించడానికి ప్రయత్నం If he is చేస్తాడు. not able to do it, he will try to steal our joy. ఒకవేళ అది కూడా చేయలేకపోయాడు అనుకోండి మనకున్న సంతోషాన్ని దొంగిలిస్తాడు. If he is not able to do that, then he will try to steal our usefulness to the Lord. ఒకవేళ అది కూడా చేయలేకపోయాడు అనుకోండి దేవుని కొరకు మనం పనిముట్టుగా ఉపయోగపడుతున్నది చూసారా దాన్ని తీసేయడానికి If ప్రయత్నం he is not చేస్తాడు. able to do that, he will try to steal our time. ఒకవేళ అది కూడా చేయలేకపోతే మన సమయాన్ని దొంగిలించేస్తూ ఉంటాడు. And if he is not able to do that, he will steal our talents. ఒకవేళ అది కూడా లేకపోతే మన తలాంతులను దొంగిలించేస్తూ ఉంటాడు. But there is nothing that Satan can give you. He is only a thief. The word of God says he's been a thief, and he's been a thief from the beginning and a murderer. చూసినట్లయితే సాతానుడు ఇవ్వగలిగేది వాడి చేతిలో ఏమీ లేదు. మొదటి నుంచి ఆది నుండి వాడు మోసం చేస్తూనే ఉన్నాడు. దొంగే And a murderer. ఆ నరహత్య చేసేవాడు. There is nothing that Satan can give you. సాతాను నీకు ఏదైనా ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే అది ఏది కూడా లేదు.
This is what the life of Samson will teach us. సంసోను యొక్క జీవితం మనకు బోధ చేసేది ఇదే. In the end, we see that Samson was a person who lost everything. చివరిగా సంసోన్ని మనం గమనించి చూసినట్లయితే సమస్తము కోల్పోయిన వ్యక్తిగా మనకు He కనబడతాడు. lost his hair, తన వెంట్రుకలు పోయాయి, he lost his strength. బలం పోయింది, More so, he lost the Spirit of God or the presence of the Spirit of God. ఇంకా ఎక్కువగా దేవుని యొక్క ఆత్మ అతను వెడలిపోయింది. Then the enemies took him and put him in a prison. శత్రువులు తీసుకుని వెళ్లి చెరసాల్లో వేశాడు, They took off his eyes. కళ్ళు పీకేశారు, There is no sight for him now. ఇప్పుడు కనుచూపు కూడా లేదు ఆయనకి. They bound him with fetters. సంకెళ్లతో బంధించారు, He lost his liberty. తనకున్న స్వేచ్ఛ పోయింది. And they put him in the prison. And they also, what they did is, they were making him to grind corn for the Philistines. చెరసాల్లో వేసి తిరగలు విసిరేవాడిగా అతన్ని నియమించారు. He lost his testimony. సాక్ష్యము కూడా He పోయింది. lost the purpose of his life. తన జీవితంలో ఉన్న ఉద్దేశమే కోల్పోయాడు. He lost everything. సమస్తమును పోగొట్టుకున్నాడు. What a lesson life of Samson teaches us. సంసోను యొక్క జీవితము ఎంత గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. He thought he has strength, but he did not know that the Spirit of God already left him. ఎట్లా ఎప్పుడులాగానే బలం తెచ్చుకొని విరజిమ్ముకుందాం అనుకున్నాడు, కానీ అప్పటికే దేవుని ఆత్మ అతను విడిచిపోయిందని గుర్తించలేకపోయాడు. There are many people still doing the ministry without the Spirit of God. అనేక మంది ప్రజలు పరిచర్యలో ఉన్నటువంటి వారే ఉన్నారు, దేవుని ఆత్మ లేకుండా చేసేవాడు. They don't know that the Spirit of God has already left. They are trying to do with the old or former consecration. అయితే అది వరకే దేవుని ఆత్మ వారి యుద్ధ నుండి వెడలిపోయిందని వారు కూడా ఎరగరు. అది వరకు వారు ఉన్న నిష్టను బట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు పరిచర్య. God does not accept such sacrifice or service. అట్లాంటి పరిచర్యలు కానీ అట్లాంటి బలులు కానీ ప్రభువు అంగీకరించేవాడు కాడు. The life of Samson teaches us that we need to be in the purpose of God so that we can be a blessing to others and to ourselves. మనకి ఇతరులకి మనం ఆశీర్వాద కారణంగా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఉండాలని సంసోను యొక్క జీవితం మనకి But the నేర్పిస్తుంది. greatest thing in the life of Samson is he realized. అయితే ఒక గొప్ప విషయం సంసోను యొక్క జీవితంలో ఒక గొప్ప సంగతి ఏంటంటే తను ఏ స్థితిలో ఉన్నాడో అది గుర్తించగలిగాడు. Though Samson's parents were praying people, but we find prayer in the life of Samson only on 2 occasions. సంసోను యొక్క తల్లిదండ్రులు ప్రార్థనాపరులు అయినప్పటికీ సంసోను తన యొక్క సొంత జీవితంలో ప్రార్థన 2 సందర్భాల్లోనే చేసినట్టు మనకు When కనబడుతుంది. he was very thirsty, he prayed, God, I'm going to die, give me water. బహుగా దప్పిక కలిగినప్పుడు ప్రభా నేను చచ్చిపోతున్నాను, నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. And then the second time we see him praying is in this prison. రెండవసారి సందర్భం ఎక్కడంటే ఈ చెరసాల్లో. He asked, Lord, help me and be merciful unto me. ప్రభా దయతో నన్ను కనికరించు, నాకు సహాయం చేయి అన్నాడు. But this God is a God who restores. అయితే ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే తిరిగి సమకూర్చేవాడు, He is a God who forgives. క్షమించే దేవుడు ఈయన. That is the reason we find the name of Samson in the hall book of faith in Hebrews 11th chapter. అందును బట్టే సంసోను యొక్క పేరు కూడా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో సంసోన్ పేరు కూడా రాయబడింది. This very clearly proves that our God is a God who forgives and restores. ఇది దేనికి సాక్ష్యార్థం అంటే మన దేవుడు క్షమించి తిరిగి సమకూర్చే దేవుడు. One thing what we need to understand is we are not saved by any works. ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన క్రియల ద్వారా మనం రక్షించబడలేము. And similarly, none of the works can remove salvation from us. అదేవిధంగా మన యొక్క క్రియలు ఏవైనా కూడా మనలో ఉన్న రక్షణని తొలగించలేవు. Therefore, Samson, when he repented, realized and came back to the Lord revived him. ఎప్పుడైతే అందును బట్టి సంసోను పశ్చాత్తాపముతో మరలా తిరిగి వెనక్కి ప్రభు దగ్గరికి రాగలిగాడో ప్రభు మరలా తన్ని బలపరుస్తూ వచ్చాడు. And here it is said, his hair began to grow again. రాయబడిన మాట ప్రకారంగా మరలా తిరిగి తన జుట్టు రావటం మొదలైంది. And at the end we see that when the whole purpose of Samson was
totally squandered, he became as a laughing stock in the presence of his enemies. అక్కడ చూస్తే ఆ సందర్భానికి చూసినప్పుడు శత్రువులందరూ ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉన్నాడు. సంసోను తన ఉద్దేశం అంతా, తను ఏ ఉద్దేశం అయితే తేపడ్డాడో అదంతా కోల్పోయాడని. And here we see that the enemies wanted him to make a sport. ఆ తర్వాత శత్రువులందరూ పరిహాసం చేయటం మొదలుపెట్టారు ఆయన్ని. And he has become a laughing stock in the presence of his enemies. వారి మధ్యలో హాస్యాస్పదంగా అయిపోతూ వచ్చాడు. But when he realized and came back to the Lord answered his prayer. అయితే తన స్థితిని గ్రహించి మరలా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ప్రభు తన మొరను ఆలకించాడు. And the Lord revived him and gave him the answer for his prayer. ప్రభు మరలా తిరిగి సమకూర్చాడు, తన ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తూ వచ్చాడు. And then when they were doing a festival unto their heathen god, అన్య దేవతలకి వాళ్ళు పండుగ ఆచరిస్తున్న సందర్భంలో, and in that particular building, when they brought Samson so that he could make a sport of himself there for them, ఆ గుడి ఆ పండగ సందర్భంలో ఆ గుడి దగ్గరికి సంసోన్ని ఎగతాళి చేయడానికి వాళ్ళు ఆయన అక్కడికి తీసుకొచ్చినప్పుడు, and then he asked the little boy so that he could take hold of those two important main pillars on which the building stood. అక్కడ ఒక చిన్న అబ్బాయిని అడిగాడు, ఈ గుడికి ఆధారమైన 2 స్తంభాలు ఎక్కడున్నాయో దయచేసి అక్కడికి నన్ను తీసుకెళ్ళమన్నాడు. And when with a mighty prayer he brought down those 2 pillars, and with it the complete people who were there in that building collapsed and all of them died. ప్రార్థన చేసుకున్నాడు, గొప్ప బలంతో ఆ గుడి స్తంభాలని ఎరగొట్టేశాడు. అందులో గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరోజే చనిపోయారు. Here the purposes of God towards Samson, we read it in 13th chapter 25th word. The spirit of the Lord began to move him at times in the camp of Dan between Zorah and Eshtaol. దేవుని యొక్క ఉద్దేశము సంసోను జీవితానికి 13వ అధ్యాయము 25లో రాయబడినట్లుగా, యెహోవా ఆత్మ జొరియోకును ఎష్టాయోలుకు మధ్యనున్న మహానదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. But what happened? Here we see in 31st verse of 16th chapter, his brethren went and buried him between Zorah and Eshtaol in the burying place. మనకి ఇక్కడ కనబడుతున్న సంగతి 16వ అధ్యాయము 31వ వచనములో, మోసుకొని వచ్చి జొరియాకును ఎష్టాయోలుకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతి పెట్టిరి. That was the place where God purposed that he should accomplish his work and ministry. ఆ ప్రదేశం అసలు దేవుడు దేనికి ఉద్దేశించినాడు? తన యొక్క పరిచర్య, తన యొక్క ఉద్దేశములన్నీ అక్కడ నెరవేర్చబడాలని సంసోను జీవితంలో దేవుడు ఉద్దేశించిన సంగతి అది. But sadly Samson squandered his life and ultimately was buried in the place where he was supposed to burn for the Lord. అయితే తన ఉద్దేశాలు, తన జీవితంలో అన్నీ పాడు చేసుకున్నాడు సంసోను. ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే మంటతో రగలవలసిన వ్యక్తిగా ఉంటూ వచ్చినాడో ఆ ప్రదేశంలో భూస్థాపితం చేయబడుతున్నాడు. Such a sad story is the story of Samson. అందుకని సంసోను యొక్క చరిత్ర విచారకరమైన కథగా ఉంటుంది. Let us examine our life. Do we have anything that is there which is there in Samson? కాబట్టి పరీక్ష చేసుకుందాం. సంసోను కలిగి ఉన్న విషయాలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయా? Samson was fully filled with himself. సంసోను సంపూర్తిగా తనతో తానే నింపబడుతూ వచ్చాడు. He want to please himself. తనకు తానే ఇష్టపూర్వకంగా తానే ఇష్టపడుతూ ఉంటూ He వచ్చాడు. said, "She pleaseth me, I want her." నాకు ఆమెంటే ఇష్టం, నాకు కావాల్సిందే. He did not want to obey his parents. తల్లిదండ్రులు ఇదే చూపినవాడుగా కనపడలేదు. He disregarded the word of God and the warnings of God. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క హెచ్చరికల్ని లెక్క చేయలేదు. And he only was trying to please himself, fighting for himself, taking revenge against his own enemies. తనకు తానే యుద్ధం చేస్తున్నాడు. శత్రువులకు తన ఇష్టానుసారంగా పగ తీర్చుకుంటూ వచ్చినాడు. తన ఇష్టానుసారంగా తనే చేస్తూ వచ్చాడు. But he totally wandered away from the purposes which God had towards his life. తన యొక్క జీవితానికి దేవుడు కలిగిన ప్రణాళికల నుంచి దూరంగా వెళ్ళిపోతూ But వచ్చాడు. God is not a God whose purposes can be just squandered like that. కాబట్టి మన దేవుడు తన ఉద్దేశాలన్నీ అలాగే నిర్వీర్యమైపోతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. But God, despite what Samson was doing, was still accomplishing his purposes even through the weaknesses of Samson. కాబట్టి దేవుడైతే సంసోను తన యొక్క జీవితంలో తన ఉద్దేశానికి భిన్నంగా ఉన్నప్పటికీ తన యొక్క బలహీనతల్లో కూడా దేవుడు తన ఉద్దేశాలని సంసోను ద్వారా నెరవేర్చుకుంటూనే వెళ్ళాడు. But
that is not the type of life which God is expecting out of you and of me. అయితే నీ నా విషయంలో అట్లాంటి దయనీయమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరట్లేదు. God has a purpose towards us. మన పక్షంగా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. If you are able to fulfill the purpose, His purposes can be accomplished. ఒకవేళ నీవు ఆ ఉద్దేశాలకు అనుగుణంగా జీవించగలిగినట్లయితే ఆయన ఉద్దేశాలు నెరవేరబడతాయి. But if you are not living, even then, despite of you not fulfilling His purposes, He is going to accomplish His purposes. అయితే నీవు ఒకవేళ ఆయన ఉద్దేశానుసారంగా లేకపోయినప్పటికీ దేవుడు తన ఉద్దేశాలైతే ఏదో ఒక విధంగా నెరవేర్చేసుకుంటాడు. Do you want to live like a person who squandered away from the purposes of God, and thereby God had to make alternative methods despite of him? He has to fulfill His purposes. అయితే నీవు ఏదైతే దేవుని ఉద్దేశానుగా చేయబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆ ఉద్దేశాల నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ప్రత్యామ్నాయమైన మార్గాలను చూసుకొని ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకునేటట్లుగా మనం చేద్దామా? But if you obey the Lord and if you are faithful to Him, God is going to accomplish His purposes so that you will be a blessing to many and a blessing to yourself. అలా కాకుండా ఒకవేళ నువ్వు దేవునికి విధేయుడిగా ఉండి ఆయన ఉద్దేశానుసారంగా జీవించగలిగినట్లయితే నీవు ఆశీర్వాదంగా ఉంటావు, అనేకులు కూడా ఆశీర్వాద కారణముగా ఉంటావు. May the Lord help us so that we may be able to learn this lesson from the life of Samson. సంసోను యొక్క జీవితంలో నుండి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేయండి. He was filled with the Spirit of God, but he squandered all the purposes which God had towards his life. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడైనప్పటికీ దేవుడు ఏ ఉద్దేశం చేతనైతే తన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నింటినీ పాడు చేసుకుంటూ వచ్చాడు. God has blessed us and He saved us and put us with a purpose in this place. దేవుడు మనల్ని రక్షించి ఆశీర్వదించి ఒక ఉద్దేశానుసారంగా ఈ యొక్క ప్రదేశంలో మనల్ని స్థిరపరిచాడు. If you are faithful to that purpose, God is going to make you a blessing. ఒకవేళ ఏ ఉద్దేశం చేతనైతే దేవుడు పిలుచుకున్నాడో దానికి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Otherwise you will go into grave, but the purposes of God are going to be fulfilled. ఆ లేకపోయినట్లయితే నీవైతే సమాధిలోకి వెళ్ళిపోతావేమో, దేవుడు ఏదైతే ఉద్దేశాలు ముందు అనుకున్నాడో అవన్నీ నెరవేర్చేసుకుంటాడు. If you are faithful, then you will be a blessing and also a blessing to others. ఒకవేళ నమ్మకస్తురాలుగా నువ్వు ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు. May the Lord enable us and help us so that we may be a blessing to ourselves and a blessing to others. కాబట్టి దేవుడు మనం ఆశీర్వాదంగా ఉండటానికి, అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక.